నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ఆంధ్ర రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఇటు వైసీపీ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా అసెంబ్లీ మెట్లెక్కిందే లేదు. ఇక వాళ్ళు వస్తారు, అసెంబ్లీలో మాట్లాడతారు అంటూ వైసీపీ నేతలు గాని, వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం అసెంబ్లీ గేటు తొక్కేదే లేదు. ఇక అసెంబ్లీకి దొంగతనంగా వచ్చి కూడా సంతకాలు చేసి మరి వెళ్ళిన నాయకులు కూడా ఉన్నారు. ఇక అలాంటి వైసీపీ నాయకుల మీద ముఖ్యంగా 11 మంది ఎమ్మెల్యేల మీద ఇటు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎథిక్స్ అథారిటీ నిర్ణయం తీసుకుందట. ఇక ఇప్పటికే అంటే ప్రజలు ఎంతో నమ్మి ఇంతమంది వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 11 స్థానాలను ప్రజలు వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక 11 స్థానాలను కూడా సరిగ్గా నిలబెట్టుకోలేకుండా, వాళ్ళ నియోజకవర్గాల ప్రజల సమస్యల గురించి కానీ వాటన్నిటిని తెలుసుకోకుండా ఇటు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడకుండా, చర్చించకుండా, ప్రశ్నించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అంటే రాజకీయ నేతలైతే ఇక వాళ్ళకి నచ్చినట్టు చేయొచ్చా? అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి అనేది అది వారి బాధ్యత. ఆ బాధ్యతను మరిచి అరే ప్రజలు ఎమ్మెల్యేగా మనకు అవకాశం ఇచ్చిరు కదా, ఇప్పుడైనా సరైన మార్గంలో వెళ్ళి ప్రజల సమస్యలపై మాట్లాడదాము, ప్రజల కోసం ఉందాము, ప్రజల కోసం నిలబడదాము అనే ఒక ఆలోచనతో కాకుండా వాళ్ళకి మాత్రం ఎంతసేపు ప్రోటోకాల్స్ కావాలి, ఆలయాల్లో స్పెషల్ దర్శనాలు కావాలి, అన్ని కావాలి. కానీ మరి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా పూర్తి న్యాయం చేయాలి కదా. ఇటు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడితేనే కదా ప్రజల సమస్యల గురించి తెలిసేది. ఎంతసేపు బయట మీటింగ్లు పెట్టి, బయట ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కూటమి నాయకుల మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, వీళ్ళ మీద పడి ఏడ్చి సస్తూ ఉంటారు. కానీ మరి అదేదో ప్రజల సమస్యలను అంతగానం పట్టించుకొని ప్రజల సమస్యల గురించి మాట్లాడొచ్చు కదా. ఇక వీళ్ళు అసెంబ్లీకి రావాలంటూ కూడా కూటమి నాయకులు ఎంతగానో పిలుస్తూనే ఉన్నారు. మీరు అసెంబ్లీకి రాండి, వచ్చి చర్చించండి, మాట్లాడండి, మేము దాన్ని స్వాగతిస్తామని చెప్తున్నా కూడా ఒక్కరు కూడా అసెంబ్లీ మొహాన్ని చూడట్లేదు. ఇక మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము, లేదంటే మేము రాము అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చారు కదా. మరి ఆ అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత మీకున్నప్పుడు ఆ పని చేయాలి కదా. బయట ఈ పథకాలు చేయలేదు, ఆ పని చేయలేదు, ఈ ప్రాజెక్టులు ఆపారు, ఆ ప్రాజెక్టులు ఆపారు అని ఈ విధంగా మాట్లాడుతున్న మీరు అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇక తెలంగాణలో కేసీఆర్ చూపించిన దారినే ఇటు వైసీపీ నాయకులు కూడా ఆంధ్రాలో ఫాలో అవుతున్నారా? ఏ విధంగా అయితే తెలంగాణలో కేసీఆర్ వచ్చి సంతకం చేసి ఒక 10 నిమిషాలు కూర్చుని ఇటు రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికే స్వయంగా వెళ్ళి కలవడము అదంతా మనం చూసాము. ఇక ఈ దారిలోనే వైసీపీ నేతలు కూడా వెళ్తున్నారా? అంటే వీళ్ళు కూడా సరే అట్లీస్ట్ ఇటు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరి ఆ విధంగా అయినా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు చేయొచ్చు కదా. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినా అసెంబ్లీకి వచ్చిందే లేదు. మరి ఇక రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి అప్పుడైనా వస్తారా అంటే కష్టమే. ఎందుకంటే ఇన్ని రోజులు చూసిందైతే వాళ్ళు రాలేదు, ఇక ఇప్పుడు కూడా రారు. సో వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు మాత్రం మంచిగానే తీసుకుంటున్నారు. ఇక వీళ్ళకు పై ముఖ్యంగా ఇటు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ వీళ్ళు ఇద్దరు కూడా ఎన్నో సార్లు చెప్పి చూసారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. దీనిపై ఇటు ఎథిక్స్ అథారిటీకి కూడా కంప్లైంట్ చేశారు. ఇక ఎథిక్స్ అథారిటీ కూడా వీళ్ళపై ఒక యాక్షన్ తీసుకునే ప్రాసెస్ లో ఉందట. మరి అప్పటిలోపు వీళ్ళే రాజీనామా చేస్తారా, లేదంటే వీళ్ళపై అనర్హత వేటు పడుతుందా? రూల్ బుక్ లో ఉన్న రూల్స్ ని చూసినట్లయితే అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్న వాళ్ళపై ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి అలా చూసుకుంటే వీళ్ళపై అనర్హత వేటు పడాల్సిందే. మరి వీళ్ళపై అనర్హత వేటు పడుతుందా? అనర్హత వేటు పడినా కూడా వాళ్ళు ఏ విధంగా దాన్ని కప్పిపుచ్చుకుంటారంటే, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము కాబట్టి, మేము ఈ విధంగా ప్రజల కోసం మాట్లాడుతున్నాము కాబట్టి అందుకే మాపై అనర్హత వేటు వేశారు, కావాలనే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ రకంగా వ్యవహరిస్తుందంటూ అది కూడా వాళ్లకు ఫేవర్ గానే చెప్పుకుంటారు. సరే మరి ఇంతలోపే వాళ్ళే రాజీనామా చేస్తారా అంటే, వాళ్ళు రాజీనామా చేసినా కూడా అది వాళ్ళకు ఫేవర్ గానే చెప్పుకుంటారు. ఏ విధంగా మేము
ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వలేదు, మేము రాజీనామా చేస్తాము, మేము మళ్ళీ ప్రజల చెంతకు వస్తాము, మేము మళ్ళీ ఎలక్షన్స్ లోకి వస్తాము అన్నట్టుగా, అంటే ఏది జరిగినా కూడా అది వాళ్ళకి ఫేవర్ గానే చెప్తారు. లేదంటే ఈ పంచాయతీలన్నీ ఎందుకు, ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఈ అనర్హత వేటు పడకుండా ఉండడమే బెటర్ అని ఆ విధంగా అనుకుంటారా? మరి ఈ మొత్తానికి సంబంధించి ఇటు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పక్కన పెడితే, ఇటు ఎథిక్స్ అథారిటీ మాత్రం వీళ్ళపై ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే నిర్ణయంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి అప్పట్లోపు వీళ్ళు అసెంబ్లీకి వస్తారా? ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదంటే ఇంతకు ముందులాగానే అన్ని రీజన్స్ చెప్పుకుంటూ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము రాలేదు అంటూ మాట్లాడతారా? అసలు ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.